హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇవాళ అయితే ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇవాళ వ్లాగ్లో మంచి మంచి రెసిపీస్ ఉంటాయి. సో వ్లాగ్ అయితే చివరి వరకు చూడండి. అయితే ఇవాళ మీతో ఒక టాపిక్, ఒకటి కాదు చాలా టాపిక్స్ మాట్లాడాలి. అందుకే ఇవాళ వ్లాగ్ కొంచెం లెంతీగా ఉంటుంది. సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఏంటి అంటే, ఫస్ట్ నాకైతే ఒక కామెంట్ వచ్చింది. నీకేంటమ్మా అత్త లేదు కదా, ఎన్నైనా మాట్లాడతావు, పుట్టింటికి వెళ్ళాల్సిన అవసరం నీకు లేదు అని ఒకళ్ళు కామెంట్ పెట్టారు. తర్వాత ఇంకా మా వారి జాబ్ గురించి అడుగుతున్నారు. సో అక్క, అన్నయ్య ఇంజనీరింగ్ చేశారు కదా, టీచింగ్ ఫీల్డ్లో ఎందుకున్నారు, అలాగే ప్రైవేట్ జాబా గవర్నమెంట్ జాబా, ఇట్లా బోల్డ్ అనే క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా. అవన్నీ కూడా ఇవాళ వ్లాగ్లో అయితే సమాధానం చెప్తాను. సో వ్లాగ్ అయితే చివరి వరకు చూస్తూ ఉండండి. సో ఇంక ఇక్కడ యాజ్ యూజువల్ పొద్దున్నే లేవగానే ఇంకా నేనైతే స్టవ్ మీద టీ పెట్టేస్తాను. అలాగే సమ్మర్ కదా, రాగి జావ అయితే చేస్తాను. సో రాగి జావ ఏం లేదు, నీళ్లు మరిగిన తర్వాత ఒక 4 స్పూన్స్ రాగి పిండిని గిన్నెలో కలిపి ఆ వేడి నీటిలో కనుక వేసేస్తే రాగి జావ రెడీ. దాంట్లో మనం మజ్జిగ కావాలంటే మజ్జిగ కలుపుకొని తాగొచ్చు, లేదు పాలు కావాలంటే పాలు బెల్లం కలుపుకొని తాగొచ్చు. మజ్జిగతో అయితే మాత్రం సాల్ట్ వేసుకోవాలి. సో ఇంకా జావ అయిపోయింది, టీ మరుగుతూ ఉంది. మా వారికి లంచ్ బాక్స్లోకి రైస్ పెట్టేశాను. ఇంక ఇక్కడైతే నేను ఇన్స్టెంట్గా ఇవాళ సేమియా ఇడ్లీ చేస్తున్నానండి. సో సేమియా ఇడ్లీ చాలా ఈజీ, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది, ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే నేను పోపు అయితే పెట్టుకుంటున్నాను. శనగపప్పు, మినప్పప్పు, కొన్ని జీడిపప్పులు, అలాగే ఆవాలు, జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలు, ఒక పచ్చిమిర్చి, అలాగే ఒక అర స్పూను మిరియాలు, దంచుకున్న మిరియాలు. ఇడ్లీలో తినేటప్పుడు ఆ మిరియాల కారం అనేది పంటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది, అందుకని మిరియాలు కూడా వేసాను. అలాగే కొంచెం కరివేపాకు. సో సేమ్ మనం ఉప్మాకి ఎలా అయితే పోపు పెట్టుకుంటామో అలాగే, కాకపోతే కొంచెం మిరియాలు వేస్తే బాగుంటుంది. తర్వాత పోపు అంతా వేగిపోయాక ఉల్లిపాయలు వేయకూడదు. పోపు వేగిపోయాక ఒక కప్పు ఉప్మా రవ్వ, అలాగే ఒక కప్పు సేమియా, 2 సమానంగా తీసుకున్నాను. లేదు మీకు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అయినా తీసుకోవచ్చు, లేదు ఇలా సమానంగా అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఫస్ట్ అయితే అదంతా కొంచెం మంచిగా వేగాలి. ఆయిల్ దీనికి ఏమి ఎక్కువ పట్టదండి, చాలా తక్కువే పడుతుంది. సో ఆ పోపులో రవ్వ అలాగే సేమియా అయితే బాగా వేగాలన్నమాట. అది వేగిన తర్వాత స్టవ్ అయితే ఆపేసాను. కొంచెం చల్లారిన తర్వాత ఇడ్లీ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. సో ఇంక ఈ లోపల టీ అయితే మరిగిపోయాయి. టీలో నేను బెల్లం వేసుకుని తాగుతున్నానండి, పంచదార వేయట్లేదు, దగ్గు వస్తుంది అని చెప్పేసి. అయితే ఫస్ట్ నాకు వచ్చిన కామెంట్ కోసం మాట్లాడతాను. మీకేంటి అత్తయ్య లేదు కదా, మీరు పుట్టింటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ కామెంట్ ఏ వీడియోకి వచ్చిందంటే, లాస్ట్ టైము పుట్టింటికి వెళ్ళే టాపిక్ గురించి ఒకటి మాట్లాడాను కదా, సో దాని కింద వచ్చిందనమాట. ఆ వీడియో కింద నేను స్క్రీన్ షాట్ తీయడం మర్చిపోయాను. సో ఏంటి అంటే, కరెక్టేనండి, అత్తయ్య లేరు. యాక్చువల్గా మా అత్తయ్య మా వారు 8th క్లాస్లో ఉన్నప్పుడు చనిపోయారు. సో అప్పటి నుంచి కొంచెం రిలేటివ్స్ హెల్ప్ తీసుకొని మామయ్య చూసుకున్నారు. సో అది అంటే అత్తయ్య కోసం కూడా కొంతమంది అడిగారు కదా, అందుకని చెప్తున్నాను. సో ఇంకొకటి, అత్తయ్య లేరు కదా మీకేంటి, హ్యాపీగా ఉంటారు, అత్త లేకపోతే హ్యాపీగా ఉంటారు అనే ఒక ఉంటుంది. అంటే చాలా మంది అనుకుంటారు అత్త లేని కోడలు ఉత్తమురాలు అని ఊరికే అనలేదు అని అంటూ ఉంటారు కదా. సో అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదండి. కానీ మా ఇంట్లో పెద్ద దిక్కు మా అత్తయ్య లేకపోవడం వల్ల మేమైతే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసాము. ఉండొచ్చు అత్తా కోడళ్ళకి 1-2 గొడవలు ఉండొచ్చు, అంటే ఏదైనా మనస్పర్ధలు రావచ్చు, రాకుండా ఉంటాయి అని నేను చెప్పను. కానీ పెద్దవాళ్ళ ఇంట్లో అత్తయ్య ఉండడం వల్ల, అంటే ఇప్పుడు మాకు లేకపోవడం వల్ల మేము ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామంటే, 1-2 కాదు, చాలా సమస్యలు అయితే ఫేస్ చేసాము. ఆవిడ కనుక ఉంటే చాలా బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే ఇక్కడ అత్తయ్య లేరు, అమ్మ వాళ్ళ ఇంట్లో నాన్న లేరు. సో నా పెళ్ళికి ముందు 1 ఇయర్ ముందు నాన్న చనిపోయారు. సో మా అమ్మ మీద నేను డిపెండ్ అవ్వలేను. అంటే నాకు ఏదైనా హెల్త్ బాగాలేకపోయినా సరే, దేనికైనా సరే మా అమ్మ రాలేదు. ఎందుకంటే ఆవిడ సమస్యలు ఆవిడకి ఎక్కువ. ఎందుకంటే పిల్లలు, మా చెల్లిని చూసుకోవాలి, మా తమ్ముడిని మా చెల్లిని చదివించాలి, ఇంకా వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి కదండి. సో నా పెళ్ళైన కొత్తల్లో మా అమ్మ మీద నేను డిపెండ్ అవ్వలేకపోయాను. ఇద్దరి డెలివరీ టైంలో కూడా. సో ఫస్ట్ డెలివరీకి నేను అమ్మ వాళ్ళ ఇంట్లోనే డెలివరీ చేయించుకున్నాను. అయినా సరే 3 మంత్స్కి, ఎందుకంటే ఇక్కడ నాకు వీళ్ళు బాగా అలవాటు పడిపోయారు. అంటే
నేను ఆ వంట కావచ్చు. సో, నాకు బాగా మా వారు నేను లేకపోతే ఉండలేకపోయేవాళ్ళు. మా వారనే కాదు, ఇంట్లో వాళ్ళు కూడా అంటే శ్రావణి కావచ్చు, అదే మా ఆడపడుచు కావచ్చు, మా మరిది, మామయ్య వీళ్ళందరూ కూడా అలవాటు పడిపోయారు. నేను ఇంక వచ్చేసాను. థర్డ్ మంత్‌కే నేను వచ్చేసాననమాట. ఆహ్, పెద్ద బాబుని తీసుకొని. మా అమ్మోళ్ళు ఉండమనే చెప్పారు కానీ, నేనే ఉండలేక వచ్చేసాను వీళ్ళ మీద బెంగతోటి. సో, వచ్చేసిన దగ్గర నుంచి పిల్లలకి బాగోకపోయినా అంటే మా పెద్ద బాబుకి బాగోకపోయినా, నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఇంకా పిల్లలకి స్నానం అంటే మా పెద్ద బాబుకి స్నానం కావచ్చు. నాకు ఆపరేషన్ అనమాట. సో, సిజేరియన్ అయ్యింది. అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో, ఆ టైంలో నేను జాగ్రత్తగా లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే నేను ఫేస్ చేశాను. సో, అవన్నీ కూడా చెప్తాను. సో, ఇంక ఇక్కడైతే రెసిపీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇందాక రవ్వని మనం ఫ్రై చేసుకున్నాం కదా! అందులో పెరుగైతే కలుపుకున్నానండి. చిక్కటి పెరుగు అలాగే కొంచెం వాటర్ వేసుకొని మనం ఇడ్లీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. కలిపేసుకునిన తర్వాత ఇది ఇన్‌స్టంట్ ఇడ్లీ కాబట్టి అందులో నేను ఈనో అయితే కలిపాను. సో, కొంతమంది ఎవరైనా చిన్న పిల్లలకి ఈనో పెట్టొచ్చా అక్క అని నన్ను అడుగుతున్నారు. పర్వాలేదండి ఏమీ కాదు. ఎప్పుడో ఒకసారే గదా! ఇది కూడా ఏ ఫ్లేవర్ లేని ఈనో అన్నమాట. మామూలుగా ఈనో అంటే చాలా ఫ్లేవర్స్ వస్తాయి గదా! సో, ఏ ఫ్లేవర్ యాడ్ చేయొద్దు. గ్రీన్ కలర్‌లో ఉన్న ఈనో అయితే వెయ్యండి. ఒకవేళ వద్దు అనుకుంటే బేకింగ్ పౌడర్ ఉంటది కదా! కేకుల్లో వేస్తాం బేకింగ్ పౌడర్. సో, అది ఒక స్పూన్ వేసుకోవచ్చు. సో, బేకింగ్ పౌడర్ అందరి దగ్గర దొరకదు కదండీ! బేకింగ్ సోడా వేస్తే మాత్రం మనకి ఫ్లఫీగా రావు. ఒకవేళ మీ దగ్గర ఉంటే బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ వేసుకోవచ్చు. సో, నేనైతే ఈనో కలిపేసిన వెంటనే పెట్టేయాలండి ఇడ్లీ. ఈనో కలిపి కొంసేపు పక్కన పెడదాం అంటే మాత్రం పొంగదు ఇడ్లీ. సాఫ్ట్‌గా రాదు. చప్పడ పడిపోయినట్లు వస్తదనమాట. అందుకని ముందే చెప్తున్నాను. సో, ఈనో కలిపేసిన వెంటనే ఇడ్లీ పెట్టేయండి. నేనేంటి అంటే పిల్లలు డోక్లాస్ అడుగుతున్నారండి. సో, డోక్లాస్ చెయ్యట్లేదు. సో, ఇది కూడా ఇంచుమించు డోక్లా రెసిపీయే అనమాట. అందుకని కేక్ ట్రేలో కొంచెం ఆయిల్ రాసేసి మొత్తం ఒకే ఇడ్లీ లాగా పెట్టేసాను. తినేటప్పుడు కట్ చేసి పెట్టేయొచ్చనమాట అది. సో, ఇక్కడైతే లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తా ఉన్నాను. మా వారేంటి అంటే, ఇంక నేను రైస్ పెట్టేసేయి బయట కర్రీ తెచ్చుకుంటానులే అని అన్నారు. మా వారికి ఒక్కళ్ళకే కాబట్టి, ఇంక మా వారు బయట అలా ఒక పూట కర్రీ అలా అడ్జస్ట్ అవుతా ఉన్నారనమాట. సో, పిల్లలకి కూడా బాక్స్ కట్టాలి అంటే అప్పుడు మార్నింగ్ టైమ్ ఏదో ఒక రెసిపీ వండేస్తున్నాను. కాకపోతే ఇంక మా వారేమన్నారంటే, నేను ఇవాళ బయట తెచ్చుకుంటానులే అన్నారని ఇంకా రెసిపీ అయితే ఏం చేయలేదు. మధ్యాహ్నం చేశాను. సో, ఆ రెసిపీస్ కూడా మీతో షేర్ చేస్తాను. సో, ఇంకా ఇడ్లీ అయిపోయింది. చట్నీ గూడా చేసేసానులెండి. సో, ఇంక అవన్నీ కూడా మా వారికైతే పెట్టి పంపించేసాను. ఇదైతే పిల్లల కోసం అనమాట. చల్లారిన తర్వాతే వస్తాయండి. చల్లారకుండా గనక మనం డీమోల్డ్ చేస్తే రాదు. సో, ఫస్ట్ అందుకే మా వారికైతే ముందు పెట్టి పంపించేసాను. మా వారు కొంచెం త్వరగా వెళ్ళాలి. అయితే మా వారి కోసం అడుగుతున్నారు కదా! అక్క, అన్నయ్య టీచరా? గవర్నమెంట్ టీచరా? ప్రైవేట్ టీచరా అని. తను ప్రైవేట్ టీచరేనండి. గవర్నమెంట్ టీచర్ కాదు. సో, కొంతమందేంటి అంటే అసలు అన్నయ్య ఇంజినీరింగ్ చేశారు కదా! ఎందుకు టీచింగ్ ఫీల్డ్‌లోకొచ్చారు అని అడిగారు. అదంతా గూడా చెప్తాను. అత్తయ్య కోసం చెప్తున్నాను కదా! సో, అత్తయ్య లేకపోవడం వల్ల నేను నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయన్నమాట. ఏంటి అంటే చూసుకోవడానికి ఎవరు లేరు ఇక్కడ. సో, పిల్లలకి స్నానం ఇద్దరు పిల్లలకు కూడానా థర్డ్ మంత్ నుంచే నేనే స్నానం చేపించుకునేదాన్ని. సో, దానివల్ల ఏంటంటే నాకు ఆపరేషన్ అయినా సరే కూర్చొని లెగడం 6 మంత్స్ వరకు చాలా జాగ్రత్త తీసుకోవాలి. సో, నేను అలా ఏం జాగ్రత్త తీసుకోలేదు. ఇంకా ఫుడ్ కూడానా సో, నాకంటూ సెపరేట్‌గా వండుకొని తినాలి. అంటే అందరూ తినేవి కాకుండా పచ్చని కూరలు అవన్నీ కూడా సెపరేట్‌గా చేసుకొని తినాలి. నేను ఆ టైంలో అసలు ఏం జాగ్రత్తలు తీసుకోలేదు. ఏముందిలే అని చెప్పేసి నార్మల్‌గానే తినేసాననమాట. అన్నీ అందరితో పాటు తినేయడం. సో, అది వాటర్‌లో చేతులు పెట్టేయడం. పిల్లలిద్దరికీ నేనే స్నానం చేయించుకోవడం. ఎందుకంటే ఇక్కడ ఎవరు పెద్దవాళ్ళు లేరు. మామయ్యకి అలాంటివన్నీ ఏమీ తెలీదు. శ్రావణి, గోపి చదువుకుంటున్నారు. పిల్లల్ని ఏడిస్తే ఎత్తుకోవడం, ఆడించడం అంతవరకు వాళ్ళు చూసుకునేవాళ్ళు తప్ప, ఇంక నా కోసం వాళ్ళేం పట్టించుకుంటారండి. ఎందుకంటే వాళ్ళు కూడా చదువుకుంటున్న వాళ్ళు. మా మా వారంటే ఇంకప్పుడు ఇంక తన లైఫ్ అప్పుడే యాక్చువల్‌గా చెప్పాలంటే మా పెళ్లి కొంచెం ఎర్లీగా అయింది. సరిగ్గా సెటిల్ అవ్వకుండా అయిపోయింది. సో, ఇంకా అంతా కూడాను కొంచెం స్ట్రగ్లింగ్ స్టేజ్ అనమాట. అప్పటికి మా వారు ఈవినింగ్ వచ్చి చూసుకునేవారు గానీ, సో, దానివల్ల మా వారి కెరియర్ చాలా దెబ్బతినింది. ఏంటంటే మీరందరూ టీచింగ్‌లోకి ఎందుకొచ్చారు అంటున్నారు కదా! సో, యాక్చువల్‌గా మా వారు మెరైన్ ఇంజినీరింగ్ చేశారు. సో, షిప్‌లో జాబ్ అనమాట. వెళ్లారు. అంటే తను
సెపరేట్‌గా తన బీటెక్ అయిపోయిన తర్వాత ఇంకొక 1 ఇయర్ పాటు చెన్నైలో అంటే మా పెళ్లయిన తర్వాత 1 ఇయర్ చెన్నైలో తను సెపరేట్‌గా కోర్స్ చేశారనమాట. మెరైన్ ఇంజినీరింగ్ చేసి షిప్ కోసం జాబ్ తెచ్చుకున్నారు. చెప్పాలంటే చాలా త్వరగా వచ్చేసింది. క్యాంపస్ ఇంటర్వ్యూలోనే తనకి జాబ్ అయితే వచ్చేసింది. ఆ జాబ్ రావడం, తను వెళ్ళడం కాకపోతే ఆ జాబ్ వచ్చి వెళ్ళడానికి మధ్యలో మాకొక 4 మంత్స్ అలా టైం పట్టింది. అప్పుడు విష్ణు చిన్నోడు. ఆహ్, 10 మంత్స్ అలా ఉంటదేమో వాడికి. 1 ఇయర్ కూడా రాలేదు అప్పటికి వాడికి. సో, ఆ టైంలో బాగా పిల్లలకి దగ్గరైపోయాడనమాట. ఇంక నాకేంటంటే ప్రతిదీ మా వారి మీద డిపెండ్ అవ్వడం వల్ల తను మమ్మల్ని వదిలి ఉండలేక ఇంకా అంత పెద్ద షిప్ జాబ్ కూడా వదిలి వచ్చేసారు. సో, ఇప్పుడు మీరంటున్నారు కదా! అత్త లేకపోతే హ్యాపీ అని చెప్పి. నిజంగా మా అత్తయ్య గనుక ఉండుంటే మా వారు ఈరోజు మా కోసం అంత సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదండి. ఆవిడ గనుక ఉంటే నన్ను కానీ, మా పిల్లల్ని కానీ ఆవిడ చూసుకునేది. మా అమ్మ మీద ఎందుకు డిపెండ్ అవ్వలేము అంటే అదంతేనండి. ఆవిడున్న ఏరియా, ఆవిడ పనులు ఆవిడకి ఉంటాయి. సో, ఇప్పుడు మా తమ్ముడు, వాళ్ళ వైఫు ఇప్పుడు నేనెలా మా అత్త మీద డిపెండ్ అవ్వాలనుకుంటున్నానో, సో, మా అమ్మ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు కదా! వాళ్ళ కోడలు, వాళ్ళ పిల్లలు అదే మనవళ్ళు అట్లాగా. సో, ఇంకేంటంటే నేనెప్పుడు కూడా మా అమ్మ మీద డిపెండ్ అవ్వాలనుకోలేదు. ఆవిడ మీద ఎప్పుడు కూడా నేను బాధపడను. ఎందుకంటే ఆవిడ సమస్యలు ఆవిడకుంటాయి. ఇంకా ఇప్పుడు నాకు కూడా అంటే ఇప్పుడు నాకిక్కడ అత్త లేకపోవడం వల్ల నాకు కానీ, మా చెల్లికి గానీ ఇద్దరికీ కూడా మైనస్ పాయింటే తప్ప అదైతే ప్లస్ పాయింట్ అయితే కాదండి. ఈ విషయంలో మాత్రం నేను అస్సలు ఒప్పుకోను. చాలామంది అదొకటి అనుకుంటారండి. అత్త లేకపోతే హ్యాపీగా ఉండొచ్చు అని. కానీ అదైతే నిజం గాదు. ఉండొచ్చు. గొడవలైతే ఉంటాయండి. అత్తలకి, ఆడబొడుచులకి. ఫ్యామిలీ అనిన తర్వాత గొడవలుంటాయి. ఇంట్లో మన చెల్లితోటి, అమ్మతోటి గొడవలు రాకుండా అయితే ఉండవు గదా! సో, ఒకసారి అత్తగారింటికొచ్చాక అత్తతో కూడా ఏదైనా చిన్న, చిన్న మాట అది వస్తది. రాకుండా అయితే ఉండదు. అంత మాత్రాన వాళ్ళు లేకపోతే హ్యాపీగా ఉంటది అనైతే ఆ మాటకి నేనైతే ఒప్పుకోను. అంటే ఆవిడ లేని లోటు మా ఇంట్లో మాత్రం బాగా తెలుస్తది. సో, ఏంటంటే సెకండ్ డెలివరీ టైమ్‌లో కూడా నేను చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను. బహుశా ఆవిడ ఉండుంటే అట్‌లీస్ట్ కొంచెమైనా నా హెల్త్ అనేది పాడవకుండా నా కోసం ఎవరైనా పట్టించుకునే వాళ్ళు ఉండేవాళ్ళేమో అని అప్పుడప్పుడు బాధేస్తది. సో, ఇప్పుడు నాకు కావచ్చు, మా చెల్లికి కావచ్చు. సో, మీకు చాలా మందికి తెలిసే ఉంటది. మా ఓన్ సిస్టర్‌ని మా మరిదికిచ్చి పెళ్లి చేశామనమాట. సో, తనకైనా గావచ్చు ఇద్దరికీ ప్రాబ్లమేనండి. ఇంకా చెప్పాలంటే మామయ్య కొంచెం హెల్ప్ చేస్తారు. పిల్లల్ని చూసుకోవడంలో కానీ, వాళ్ళని ఎత్తుకొని ఆడిపించడం అలాంటి వాటిల్లో మామయ్య హెల్ప్ చేస్తారు. కానీ అత్తయ్య ఉంటే అదొక ఇది. మా కోడలు అని చెప్పి నలుగురికి పరిచయం చేయడం కానీ, ఇప్పుడు ఒక ఫంక్షన్‌కెళ్ళాము. ఆవిడతో ఎళ్తే మనకదొక గౌరవం ఉంటది. సో, ఇప్పుడు ఆవిడ లేకపోవడం వల్ల వీధిలో ఏ ఫంక్షన్‌కి కూడా నేను వెళ్ళను. ఇంకా బాగా దగ్గర చుట్టాలైతే తప్ప వెళ్తానేమో గానీ, లేకపోతే అసలు నేను వెళ్ళను. ఎందుకంటే నాకదొక షై ఫీలింగ్‌లో ఇంట్లోనే ఉండిపోతాను. కొంతమంది వాళ్ళ కోడళ్ళ గురించి, వాళ్ళ అత్తల గురించి అలా మాట్లాడుకుంటా ఉన్నప్పుడు నాకు చాలా బాధేసేది. సో, మా అత్తయ్య కూడా ఉంటే నా కోసం కూడా ప్రౌడ్‌గా చెప్పేదేమో. ఏదో ఒకటి అట్‌లీస్ట్ ఒకటుంటది గదా! మా కోడలు కూడా ఇలాగా, అలాగా అని చెప్పి చెప్పుకుంటదేమో అని అనిపిస్తది. సో, అలాంటి ఆహ్, అంటే ఆ కామెంట్ వచ్చిందని చెప్తున్నాను. నిజంగా నేను చాలా ఫీల్ అయ్యాను ఆ కామెంట్‌కి. నీకు లేదు కాబట్టి నువ్వెన్నైనా చెప్తావమ్మా. హ్యాపీగా ఉంటావు నువ్వు అని. సో, హ్యాపీగా అయితే గాదండి. ఇంటికి ఖచ్చితంగా పెద్ద దిక్కయితే ఉండాలి. ఆవిడ లేకపోవడం వల్ల మేమైతే చాలా ఫేస్ చేసాం ఇబ్బందులైతే మాత్రం ఒకటి గాదు. సో, అంటే మా వారు, మా మరిది ఆహ్, శ్రావణి అదే మా ఆడపడుచు ఎంత ఇబ్బందులు ఫేస్ చేశారో నాకు తెలీదు కానీ, ప్రెజెంట్ ఇప్పుడు అత్త ఇంటికి ఒక పెద్ద దిక్కు లేకపోవడం వల్ల మేము మాత్రం చాలానే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు. ఖచ్చితంగా ఇంటికి పెద్దవాళ్ళనేవాళ్ళు ఉండాలండి. సో, ఎవరైనా అలాంటి ఒపీనియన్‌లో ఉంటే ఆ ఒపీనియన్ అనేది తీసేయండి. ఖచ్చితంగా అత్త ఉన్న ఇంటికే కోడలనైతే ఇవ్వండి. గొడవలొచ్చినా, కొట్టుకున్నా, తిట్టుకున్నా మళ్ళీ రేపు వాళ్ళిద్దరూ ఒకటవుతారు. ఒకరికొకరు తోడుగా ఉండేది వాళ్ళే నాకు తెలిసినంత వరకు. సో, అది. ఇంకా మా వారు అడుగుతున్నారు గదా! గవర్నమెంట్ టీచరా? ప్రైవేట్ టీచరా? అని. కాదండి మా వారు ప్రైవేట్ టీచరే. సో, తను షిప్ దిగి వచ్చేసిన తర్వాత ఇంకా వేరే జాబ్స్‌కి అప్పటికే కొంచెం 4 ఇయర్స్ అలా అయిపోయింది. సో, తను వేరే జాబ్‌కి వెళ్ళాలన్నా సరే దూరంగా వెళ్ళాల్సొస్తున్నాయి. ప్రతి ఉద్యోగం అనేది హైదరాబాద్ కానీ, బెంగుళూరు ఇట్లా దూరంగా వెళ్ళేవే ఉంటున్నాయి తప్ప వైజాగ్‌లో అయితే లేవు. ఇంక పిల్లల్ని పట్టుకొని అంతంత దూరం వెళ్ళాలనిపించలేక ఇంక తప్పక తను టీచింగ్ ఫీల్డ్‌లోకైతే వెళ్లారు. సో, ఇప్పుడు ఏదో అంటారు కదా! అలాగా తను షిప్ దిగడం అనేది చాలా బాధ. అంటే అది తను షిప్‌లో ఉండుంటే ఇంకోలా ఉండేది. ఎందుకంటే అక్కడొచ్చే సాలరీ లక్షల్లో ఉంటది.
వేలల్లో కాదు, ఖచ్చితంగా లక్షల్లోనే ఉంటది. అయినా సరే మా వారు మా కోసమే అది పక్కన పెట్టేసి దిగేశారు షిప్పు. అందుకే ఏదున్నా సరే, ఎంతున్నా సరే అడ్జస్ట్ అవ్వాల్సిందైనా నేనే. సో, ఇప్పుడు ఎంత సాలరీ అవన్నీ అడుగుతున్నారు. మాకైతే లక్షల లక్షల సాలరీలయితే రావండి నాకు కానీ, మా వారికి కానీ. వచ్చిన దాంట్లో ఏదో అలా సర్దుకొని వెళ్ళిపోతూ ఉంటాము. ఆహ్, లగ్జరీ లైఫ్ అని మేము చెప్పం కానీ, మాకున్న దాంట్లో ఏదో హ్యాపీగా పిల్లల్ని చూసుకుంటూ అలా వెళ్ళిపోతున్నాము. లోటుపాట్లు ఉంటాయి. వాటిల్ని అన్నిటిని కూడా పక్కకు పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము అంతే. సో, పర్టిక్యులర్‌గా ఇంత సాలరీ అనైతే చెప్పలేను. సో, సోషల్ మీడియాలో అట్లా సాలరీస్ అవి రివీల్ చేయకూడదు కదా! సో, అది అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. సో, చాలామంది అడుగుతూనే ఉన్నారు. "అక్క మీ రెవెన్యూ ఎంత? మీకెంతొస్తది? మంత్లీ సాలరీ మీకెంతొస్తది?" అని. సో, నాకు కూడా అండి వేలకు వేలైతే నాకు కూడా ఇప్పటికొచ్చి రాలేదు. చాలా తక్కువ అమౌంటే వచ్చింది. సో, చాలామంది "అక్క మీరు చేసే కంటెంట్‌కి ఈ పాటికి మీరు లక్షల్లో ఉండాలి. వ్యూస్ కావచ్చు, సబ్స్క్రైబర్స్ కావచ్చు. ఎందుకిలా ఉన్నారా?" అని అంటున్నారు. ఏమోనండి నాకు కూడా నిజంగా అర్థం కావట్లేదు. మరీ ఒక 1 మంత్ లాస్ట్ మంత్ నుంచయితే ఛానల్ చాలా వెనక్కెళ్ళిపోయింది. చాలా బాధొస్తుంది, ఏడుపొస్తుంది ఒక్కొక్కసారి. మళ్ళీ నాకు నేను మోటివేట్ చేసుకొని నన్ను నేను ఎందుకంటే 1000 వ్యూస్ వచ్చినప్పుడు కూడా నేను చేశాను. 100 వ్యూస్ వచ్చినప్పుడు కూడా నేను వీడియోస్ చేశాను. సో, దాంతో పోలిస్తే ఇది కొంచెం బెటరే కదా! ఆపకూడదు అని నాకు నేను మోటివేట్ చేసుకుంటూ వీడియోస్ అయితే చేస్తున్నాను అంతే. మరి ఎందుకు తక్కువొస్తున్నాయో మరి ఆ యూట్యూబ్ గురించి ఇన్ని వీడియోస్ చేస్తున్నాను. ఇంత యూట్యూబ్‌లో ఉన్నా గానీ నాకు అంతగా తెలీదు యూట్యూబ్ గురించి. అదంతా కూడా మా వారే చూసుకుంటారు. సో, నేను జస్ట్ వీడియో తీయడం, అప్‌లోడ్ చేయడం అంతే. సో, టెక్నికల్‌గా ఏదైనా ఉన్నా కూడా అవన్నీ మా వారి సలహా మీదే వెళ్తా ఉంటాననమాట. నాకు అంతగా పెద్దగా తెలీదు యూట్యూబ్ గురించి గూడాన. సో, అది. మీరు అడిగిన క్వెషన్స్ అన్నిటికి ఆన్సర్ ఇచ్చాననుకుంటున్నాను. సో, ఇంకా అత్తయ్య గురించయితే అదనమాట. సో, ఇంక అలాగా లంచ్ బాక్స్‌లన్నీ కట్టేసి చాలా పనైతే చేశాను. చూసారు గదా! మిషన్‌లో బట్టలేసేసి, ఇల్లంతా తుడిచి, గ్యాస్ అంతా తుడిచేసి, ఇల్లంతా కూడా తుడిచి, మాప్ పెట్టలేదులెండి. ఇల్లు జస్ట్ చీపురు కట్టతో తుడిచాను అంతే. ఆ తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి టిఫిన్ తినేసి బయటికెళ్ళి వెజిటబుల్స్ అయితే తీసుకొచ్చాను. అస్సలు వెజిటబుల్స్ ఏమీ లేవు. అవి లేక ఇంగా అస్తమాను పప్పుచారు, ఎగ్, చికెను ఇవే వండుతా ఉన్నాను. అందుకని చెప్పేసి ఇంక నేనే వెళ్ళి తెచ్చుకున్నాననమాట. రైతు బజార్‌కెళ్దాంలే అనుకున్నాను గానీ, ఇంక అనుకోకుండా అన్ని తెచ్చేసాను. మామూలుగా అయితే 1, 2 తెచ్చుకుందాం. సండే ఎలాగో రైతు బజార్‌కెళ్ళి తెచ్చుకుందాం అనుకున్నాను గానీ, ఇంకా ఆవిడ ఇవి తీసుకో అమ్మా, అవి తీసుకో అమ్మా అంటే ఇంక అలా తీసేసుకున్నాను మొత్తానికి వెజిటబుల్స్ అన్నీ గూడాన. కొన్ని కొన్నే తీసుకున్నాను. కానీ పర్లేదేమో అనిపిచ్చింది. ఇక్కడ 220 రూపీస్ ఎంతో అయినాయి. ఇవన్నీ కొన్ని తీసుకున్నాను. రైతు బజార్‌కెళ్తే ఖచ్చితంగా 500, 600 అయిపోద్ది. చూసినవన్నీ తీసుకోవాలనిపిస్తది అక్కడికెళ్తే. ఆకుకూరలని, అవ్వని, ఇవ్వని అన్నీ తీసుకునేస్తాను నేనైతే. ఇంకలాగా తెచ్చినవన్నీ ఇంక వెంటనే సర్దకపోతే నా మనసు ఒప్పుకోదు. ఎందుకంటే ఇంకా ఒక్కసారి నేను సర్దకుండా అలా ఉంచాను అంటే ఆ కవర్‌లో అలాగే ఉండిపోతాయి. ఇంక అందుకే బద్ధకిచ్చకూడదు అని చెప్పేసి ప్రతిసారి అంతేనండి. నాకు నేను మోటివేట్ చేసుకుంటానే ఉంటాను. ఏదైనా ఆ రోజు పని చేసుకున్నాననుకోండి, మనసు చాలా ప్రశాంతంగుంటది. పని చేయలేదనుకోండి, నన్ను నేను తిట్టుకుంటానే ఉంటాను. పిల్లలకేదైనా మంచి స్నాక్ వండి పెట్టినా, ఇంట్లో మంచి కూర చేసి, ఇంట్లో పనంతా నీట్‌గా చక్కగా చేసుకున్నాననుకోండి, నాకు నేనే పొగుడుకుంటాను. ఎవ్వరు పొగడాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కొక్క రోజు బద్ధకంతో అలా ఉంటానా, బయట నుంచి తెప్పించేస్తాను. ఈవినింగ్ కూడా స్నాక్స్. అప్పుడు మాత్రం నన్ను నేనే తిట్టుకుంటాను. సో, అత్త ఉన్నా లేకపోయినా అత్త డ్యూటీ నేనే తీసేసుకుంటాను తిట్టడం. ఇప్పుడు మామూలుగా పెద్దవాళ్ళు ఉంటేనే కదా! ఈ పని చేయలేదు, ఆ పని చేయలేదు అంటారు. సో, ఇక్కడేంటంటే నాకు నేనే అత్తనయిపోయాననమాట. సో, ఆవిడ లేకపోవడం వలన. సో, అదండి నాకు ఉంటేనే ఇష్టం అత్తయ్య. ఆవిడ లేదు. సో, ఆవిడ లేని లోటు ఇప్పటికి మా ఇంట్లో అయితే అలాగే ఉందండి. నిజం చెప్తున్నాను. సో, ఇంకది పోయిన వాళ్ళని మనం ఏం చేయలేం కదా! సో, ఇంకా అన్ని వెజిటబుల్స్ అన్నీ కూడా నీట్‌గా సర్దేశాను. సర్దేసిన తర్వాత ఇప్పుడైతే మధ్యాహ్నం లంచ్‌లోకి నేను బర్బాటి వండుతున్నాను. చాలా రకాలు కొన్నాను. ఒక 4, 5 రకాలు కొన్నాను కాయగూరలన్నీ. సో, అవన్నీ నీట్‌గా సర్దేసి బొరబాటి మాత్రం ఫ్రై చేసేస్తున్నాను. అలాగే దోసకాయ పచ్చడి చేస్తున్నాను. దోసకాయ పచ్చడి గాదు. దోసకాయ ఊరగాయ. ఆవకాయ. దోసకాయ, ఆవకాయ అయితే చేస్తాను. సింపుల్‌గా. మా పిల్లలు అడుగుతున్నారండి. ఆవకాయ చేయమని అడిగారు. మామిడికాయ స్వీట్‌గా ఉంది. అందుకే ఇంకా ఆహ్,
మామిడికాయతో కాకుండా దోసకాయతో చేస్తున్నాను. ఇవాళ కనుక చేయకపోతే ఇంక వాళ్ళు మెయిన్ మా చిన్నోడు చాలా సార్లు అడిగి అడిగి వెళ్ళాడు. అమ్మా ఆవకాయ పచ్చడి పెట్టమ్మా, ఆవకాయ పచ్చడి పెట్టమ్మా అని చెప్పి. సో ఫస్ట్ అయితే బొరబాటీని సాల్ట్ వేసి వాటర్లో ఉడికిస్తున్నాను. ఒక్క 5 మినిట్స్ ఉడికితే ఫ్రై బాగుంటదనమాట. ఇంక ఇక్కడైతే దోసకాయ ముక్కలతో చేస్తున్నాను ఆవకాయ పచ్చడి. ఇవి దోసకాయ ముక్కలకి పైన స్కిన్ తీయకూడదండి, అదే తోలు అయితే తీయకూడదు, అలాగే ఉంచేసాను. ఇది వచ్చేసి ఒక పెద్ద కప్పు, ఒక కప్పు దోసకాయ ముక్కలైతే పావు కప్పు కారం వేసుకుంటున్నాను. సో ఆ యెల్లో కలర్ కప్పు పావు కప్పు అనమాట. ఒక పెద్ద కప్పు తీసుకున్నాను. ఒక కప్పులో 4వ వంతు కారం తీసుకున్నాను. అందులో అరొంతు అంటే ఒక స్పూన్ అనుకోండి ఆవపిండి, మెంతుపిండి. అంటే నేను ఆవాలు, జీలకర్ర, మెంతులు, సమ్మర్ కదా ఎక్కువగా ఆవకాయ పచ్చళ్ళు ఇలాంటివి పెట్టుకుంటూ ఉంటానని చెప్పి ఒక కప్పు ఆవాలు, పావు కప్పు మెంతులు, పావు కప్పు జీలకర్రని డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకుంటానన్నమాట. సో అదేంటంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పచ్చళ్ళు పెట్టేసుకోవచ్చు. ఈ సమ్మర్లో ఎక్కువగా పచ్చళ్ళు పెరిగే కదా తింటాము. సో ఇదిగోండి, ఒక కప్పుకి పావు కప్పు కారం వేసాను. ఒక్క స్పూను ఆవపిండి అయితే వేసానండి. ఇంక అంటే ఎక్కువ క్వాంటిటీలో అయితే కొలత ఒకలా ఉంటది. సో ఇది కొంచెమే కాబట్టి నేను అంచనాగా వేసేస్తాను అంతే. ఆవపిండి వేసేసాను, అలాగే సాల్ట్ కూడా కలిపేసాను. కలిపేసి ఆయిల్ అయితే పచ్చి ఆయిలే వేసేసాను. పల్లి ఆయిల్ అండి. సన్‌ఫ్లవర్ ఆయిల్ కంటే కూడా పల్లి ఆయిల్ గానీ, నువ్వుల నూనె గానీ చాలా బావుంటది. నువ్వుల నూనె కంటే కూడా నాకు పల్లి ఆయిలే ఇష్టము. సో పల్లి ఆయిల్ అయితే వేసేసాను. ఉప్పు, కారము, ఆవపిండి వేసేసి, ఆయిల్ వేసేసి కలిపి మూత పెట్టేసాను. ఒక్క నిమ్మకాయ అయితే పిండానండి. ఎందుకంటే అంత పులుపు ఉండదు కదా! అందుకని ఒక్క నిమ్మకాయ పిండాను. సో మొత్తం అంతా కలిపి పక్కన పెట్టేసాను. చూస్తే నోరూరిపోతుంది. ముందు తినేయాలనిపిస్తుంది అన్నం. సో ఇంక అదైతే పక్కన పెట్టాను. ఈవినింగ్‌కి బావుంటది. మామూలుగా అయితే మామిడికాయ ముక్క పచ్చడి 3 డేస్‌కి బావుంటది కదా! ఇది ఈవినింగ్‌కే తినేయొచ్చు. ఈవినింగ్, నైట్ కల్లా సరే ఊరిపోతది. సాఫ్ట్‌గా ఉంటది కదా దోసకాయ. సో పచ్చడైతే అయిపోయింది. పక్కన పెట్టేసి ఇంకా బొరబాటి ఫ్రై చేస్తున్నాను. బొరబాటిని ఏమంటారు? బీన్స్, కిడ్నీ బీన్సా? కాదండి, ఏదో అంటారు. సో బొరబాటికి ఫస్ట్ అయితే ఉడికించుకున్నాను కదా సాల్ట్ వేసి, కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసి పోపు అయితే పెట్టుకున్నాను. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసి పోపు అంతా బాగా వేగాక ఉల్లిపాయ ఏం వేయలేదు. డైరెక్ట్గా ఉడికించుకున్న బీన్స్ అయితే వేసేసాను అనమాట. సో ఆ బొరబాటి వేసేసి పసుపు, ఉప్పు వేసాను. ఆల్రెడీ పసుపు, ఉప్పు వేసి ఉడికించాను. ఉప్పు అనేది సరిపోలేదు, అందుకని మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే వేసేసాను. వేసేసి ఒకసారి ఇలా నూనెలో బాగా మగ్గించామంటే ఇదిగోండి ఇలా మగ్గిపోతాయి. మగ్గిపోయిన తర్వాత ఇది పల్లీల పొడి. పల్లీల పొడి ఏంటి అంటే ఒక కప్పు పల్లీలని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న పల్లీలు ఒక కప్పు అయితే, పావు కప్పు పుట్నాలు, పావు కప్పు పుట్నాలు, రుచికి సరిపడా సాల్ట్, అలాగే అర స్పూన్ కారము వేసేసి మిక్సీలో మెత్తగా పౌడర్ చేసుకుంటే పల్లీల పొడి అనమాట. ఇలా వేపుళ్ళకి చాలా బాగుంటుంది పల్లీల పొడి. అదైతే వేసేసుకొని ఫ్రై చేసి స్టవ్ అయితే ఆపేసాను. అయిపోయిందండి. ఇంకా కలుపుకోవడానికి అయితే ఆ ముక్కల పచ్చడి ఉంది కదా, దోసకాయ ముక్కల పచ్చడి, అదే అనమాట. పెరుగుంది. సో రసం పెడదాం అనుకున్నాను కానీ పిల్లలు పచ్చడి అడిగారు. పచ్చడి తినిన తర్వాత రసం కంటే పెరుగు బెటర్ కదా అని ఇంకా రసం పెట్టలేదు. నైట్ రసం అయితే పెట్టాలి. ఇంక ఈ లోపల మా పిల్లలు అయితే వచ్చేసారు. చూసారా, రాగానే హాయ్ అని చెప్తా ఉన్నారు. ఇంకా చూసారు కదా, మా చిన్నోడు రాగానే ఇంక దాంతో అన్నం పెట్టాయమ్మా, నాకు దాంతో అన్నం పెట్టే అంటున్నాడు. ఎంత ఇష్టం అండి వాడికైతే ఆవకాయ పచ్చడి. ఏ ఆవకాయ పచ్చడి అయినా అంటే ఇలా ముక్కలు కట్ చేసి పెట్టిన మిక్స్డ్ వెజిటేబుల్తో పెడతాను ఆవకాయ పచ్చడి. అది మామిడికాయతో పెట్టిన పచ్చడి, ఏదైనా సరే ఆవకాయ పచ్చడి అంటే ఇష్టం అనమాట పిల్లలకి. మామూలు తొక్కు పచ్చడి ఉంటుంది కదా, రోట్లో దంచుకున్న పచ్చడి, దానికంటే కూడా ఆవకాయ పచ్చళ్ళు భలే తింటారండి బాబు. మా పిల్లలు నన్ను మించిపోయారు పచ్చళ్ళు తినడంలో మాత్రం. అందుకే వాళ్ళకి భయపడే నేను పెట్టట్లేదు. పెట్టానంటే ఇంక ఏ కూరలు తినకుండా ఆవకాయ పచ్చడి, స్పైసీ పచ్చడి అని చెప్పి పచ్చడి వేసుకునే తింటున్నారు వాళ్ళు. అందుకే చెయ్యట్లేదు, చేయడం తగ్గించేసాను. ఎందుకంటే ఇంక వాళ్ళకంటే కనిపించకుండా నేను ఒక్కదాన్నే తినలేను. అందుకని చేయడం మానేశాను. కానీ ఎందుకో నాకు కూడా తినాలనిపించి చేశాను అనమాట. సో ఇంకా పెరుగు, కొంచెం ఫ్రై, బొరబాటి ఫ్రై, ఇదిగోండి దోసకాయ పచ్చడి కొంచెమే పెట్టాను. నైట్కి బాగుంటుంది నాన్న, ఇప్పుడైతే ఒక 2 ముద్దలు తినండి చాలు, నైట్కి మళ్ళీ పెడతానులే అని చెప్పేసి అన్నాను. ఎందుకంటే కొంచెం ఊరాలి కదా,
అప్పటికప్పుడే బాగోదు. అంటే కొంచెం ఊరింది అంటే ముక్క బావుంటది. సో, ఇదైతే పెరుగు. ఇంట్లో పెట్టిన పెరుగేం కాదులెండి. బయట నుంచి ప్యాకెట్ పెరిగే. కాకపోతే ప్యాకెట్‌లో అలా ఉంచే కంటే ఇలా కుండలో ఏసి పెట్టేస్తాననమాట. ఎవరికి కావాలంటే వాళ్ళేసుకుంటారు గదా! అని జెప్పేసి. సో, ఇక్కడైతే నేనే పెట్టేస్తున్నాను. చాలా వెయిట్ చేస్తా ఉన్నారు వాళ్ళైతే. సినిమా పెట్టారు. 'నువ్వు నాకు నచ్చావు' సినిమా పెట్టి ఇదిగోండి ఇంకా వెయిట్ చేస్తున్నారు చూడండి. నాకు పెట్టమ్మా ముందు నాకు పెట్టంటే అలా. ఏమైనా ఆవకాయ అంటే ఆవకాయనండి. ఇంక చూడండి నాకిప్పుడు చూస్తుంటే మళ్ళీ నోట్లో నీళ్ళొస్తా ఉన్నాయి. తినాలనిపిస్తా ఉంది. ఇంకలాగా పిల్లలకైతే పెట్టేసి ఇంక నేను కూడా తినేసానులేండి. సో, అదనమాట ఇంక ఇవాల్టి వ్లాగయితే. సో, చూసారు గదా! విన్నారు కదా! మళ్ళీ రేపటి వ్లాగ్‌లో మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్. అప్పటి వరకు ఉంటాను మరి. బాయ్ అండి. బాయ్.